హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఆర్కే ప్రాపర్టీస్. నా పేరు వినా అండి. ఈరోజు మనం హైదరాబాద్కి వెస్ట్ సైడ్ దగ్గర ఉన్నామండి. ఈ వెస్ట్ అంటే ఎక్కడంటే మనకి పటన్ చెరువు దగ్గర ఉంటుందండి. మనకి ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 3కి అతి సమీపంలో ఉన్నటువంటి ఈ గేటెడ్ కమ్యూనిటీ ఫ్లాట్స్ అనేది తీసుకురావడం జరిగిందండి. ఇది వచ్చేసి మనకి ఓవరాల్గా 5 ఎకర్స్లో ఉంటుందండి. ఇది వచ్చేసి మనం పటన్ చెరువు అని కూడా చెప్పుకున్నాం కదండి. ఇక్కడ మనకి పటన్ చెరువులో ఇస్నాపూర్లో ఉంటుందండి. ఈ ప్రాజెక్ట్ యొక్క కంప్లీట్ డీటెయిల్ చూసుకునే ముందు మీ అందరికీ చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, కొత్త ఎవరైనా మన ఛానల్ని చూసిన వారు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి డైరెక్ట్ కంపెనీ ప్రాపర్టీస్ కానీ ఓనర్ ప్రాపర్టీస్ కానీ ఇలాంటి డైరెక్ట్ అని కూడా మీ ముందు తీసుకురావడం జరుగుతుంది. ఇందులో మీకు ఎవరికి ఎలాంటి కమిషన్ అన్న కూడా పే చేయాల్సిన అవసరం లేదండి. డైరెక్ట్ మీకు ఓనర్ నెంబర్ కానీ మేనేజర్ నంబర్స్ కానీ మీకు డైరెక్ట్ డిస్ప్లేలో నంబర్ ఇస్తానండి. అలాగే ఫ్రెండ్స్, ఎవరైనా మీ యొక్క ప్రాపర్టీ కూడా ఇదే విధంగా ప్రమోషన్ చేయించుకోవాలనుకున్నట్టయితే డిస్ప్లేలో కింద నా నంబర్ కనబడుతుందండి. నా నంబర్కి కాల్ చేసినట్టయితే మీ యొక్క ప్రాపర్టీ కూడా ఇదే విధంగా ప్రమోషన్ అనేది కూడా చేయడం జరుగుతుంది. మెయిన్ రోడ్ని చూసుకున్నట్టయితే మనకి జస్ట్ ఒక 500 మీటర్ డిస్టెన్సే ఉంటుందండి. అలాగే మనకి కనెక్టివిటీ రోడ్స్ చూసుకున్నట్టయితే మనకి 40 ఫీట్ రోడ్స్ ఉన్నాయండి. మంచి విశాలమైనటువంటి రోడ్స్ అండి. అలాగే ఇప్పుడు మనం ఈ ఎంట్రన్స్ కూడా చూసుకున్నాం కదండి. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే 24 అవర్స్ కూడా మనకి సెక్యూరిటీ పరంగానైతే మనకి ఎలాంటి ప్రాబ్లం కూడా లేదండి. సెక్యూరిటీ పర్సన్ అయితే ఉన్నారండి. ఇప్పుడు మనం ఈ ప్రాజెక్ట్ యొక్క మేనేజర్ని కూడా కలిసి ఈ ప్రాజెక్ట్ యొక్క లొకేషన్ హైలైట్స్ అలాగే ప్రాజెక్ట్ యొక్క వివరాలు కూడా తెలుసుకుందాం పదండి. మేడం వచ్చేసి మార్కెటింగ్ మేనేజర్ అండి. నమస్తే మేడం. నమస్తే సార్. మేడం, ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం ఏందనేది ఒకసారి లొకేషన్ హైలైట్ చెప్పారా మేడం? సార్, ఇది మనం వచ్చేసి ఇస్నాపూర్లో ఉన్నాము. ఇది వచ్చేసి ఇస్నాపూర్ ముంబై హైవే నుంచి జస్ట్ 500 మీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. ఇది సిగ్నేచర్ ఫార్చ్యూన్ అనేసి రెడీ టు ఆక్యుపై అపార్ట్మెంట్స్ ఫ్లాట్స్ సార్. ఇది ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 3 నుంచి జస్ట్ 3.5 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఈ ప్రాజెక్ట్ ఉంది సార్. అంటే మనకి పటన్ చెరువు ఎగ్జిట్ అన్నట్టు. yes sir, exactly ఎగ్జిట్ 3 అంటే. yes sir. మేడం, ఇక్కడ నుంచి మనకి బిహెచ్ఎల్ ఎంత డిస్టెన్స్ లో వస్తుంది సార్? బిహెచ్ఎల్ నుంచి వచ్చేసి మనకు 15 మినిట్స్ టైం పడుతుంది సార్. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ గచ్చిబౌలి నుంచి వచ్చేసి మనకు 30 మినిట్స్ టైం పడుతుంది సార్. అంటే మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి గచ్చిబౌలి ఒక హాఫ్ అన్ అవర్ లో వెళ్ళిపోవచ్చు అన్నమాట. ఈజీగా సార్. ఓకే, చూసుకోవచ్చండి. మనకి మంచి కనెక్టివిటీ రోడ్స్ అనేది కూడా రావడం జరిగింది. ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 3 అంటే మనకి పటన్ చెరువు నుంచి చూసుకున్నట్టయితే జస్ట్ మనకు ఒక 3 కిలోమీటర్స్లోనే ఉంటుందండి. డ్రైవ్లో చూసుకున్నట్టయితే ఒక 4 to 5 మినిట్స్లోనే మనం ఈ ఫ్లాట్స్ కూడా రావచ్చు. మంచి ప్రైమ్ లొకేషన్ అని కూడా చెప్పుకోవచ్చు అండి. ఎందుకంటే మనకి చూసుకున్నట్టయితే గచ్చిబౌలికి కానీ మనకి బిహెచ్ఎల్ కానీ మంచి కనెక్టివిటీ రోడ్స్ కూడా ఉన్నాయండి. బిహెచ్ఎల్కి వచ్చేసి మనం చూసుకున్నట్టయితే జస్ట్ మనకు ఒక 15 మినిట్స్లోనే బిహెచ్ఎల్కి వెళ్ళిపోవచ్చు. అలాగే మనం గచ్చిబౌలి చూసుకున్నా కూడా అంటే మనకి హైటెక్ సిటీ కానీ ఇవన్నీ కూడా చూసుకున్నట్టయితే జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ డ్రైవే. ఎయిర్పోర్ట్ కూడా ఎంత డిస్టెన్స్ ఒకసారి చెప్పండి? ఈజీగా ఒక 40 మినిట్స్ వేలో వెళ్ళిపోవచ్చు సార్. మనకి ఇక్కడ దగ్గరలో ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ చెప్పండి మేడం. సార్, ఐఐటి కంది ఉంది సార్. ఇక్కడ గీతీం యూనివర్సిటీ ఒకటి ఉంది, బిర్లా మైండ్ స్కూల్స్ ఒకటి ఉంది, మోపల్ స్కూల్ ఒకటి ఉంది సార్. చూసుకోవచ్చండి. ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అన్ని కూడా మనకి ఇక్కడ నుంచి దగ్గరలోనే ఉంటాయండి. మేడం, ఇందులో మనకి కన్స్ట్రక్షన్ మెటీరియల్ గురించి కూడా ఒకసారి చెప్పరా? రివర్ శాండ్ యూజ్ చేసాము సార్. దీంట్లో రెడ్ బిక్స్ యూజ్ చేసాము, అల్ట్రాటెక్ సిమెంట్ వాడాము. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా బాగుందండి. మీరు పర్సనల్ కూడా విజిట్ చేసి చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఇక్కడ చూసుకున్నట్టయితే టోటల్గా 6 బ్లాక్స్ అని చెప్పుకున్నాం కదండి. చూసుకోవచ్చండి. మనకి బ్లాక్ టు బ్లాక్ కూడా మనకి 30 ఫీట్ అన్నది కూడా డిస్టెన్స్ రావడం జరిగిందండి. మధ్యలో కూడా చూసుకున్నట్టయితే మనకి పాసింగ్ వచ్చేసి మనకి 30 ఫీట్ అని చెప్పుకున్నాం కదండి. మనకి ఏమైనా వెహికల్స్ ఉన్నా కూడా మనకి ఫైర్ ఇంజిన్ కానీ ఇవన్నీ కూడా మనకి సేఫ్టీ ప్రికాషన్స్కి మనకి పాసింగ్ ఎందుకనేది మనకి 30 ఫీట్ స్పేస్ అన్నది కూడా కేటాయించడం జరిగింది. ఇప్పుడు మనం వచ్చేసి ఎక్కడ ఉన్నాం అనేది తెలుసుకుందాం. మేడం, ఇది ఏం ప్లేస్ మేడం? ఇదంతా ఇది లావిష్ ప్లేస్ సార్. లావిష్ ప్లేస్ అంటే మనకి గార్డెన్ ఏరియా లాగా కూడా ఇది చేస్తారు అన్నట్టు. చూసుకోవచ్చండి. మనకి స్పేస్ కూడా చాలా బాగా రావడం జరిగిందండి. ఈచ్ బ్లాక్ కూడా మనకి ఇదే విధంగా స్పేస్ అనేది కూడా రావడం జరుగుతుందండి. ఇందులో చూసుకున్నట్టయితే మనకి ఆల్రెడీ చాలా మంది ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఉంటున్నారు. మేడం, ఇక్కడ ఓవరాల్గా మనకి ఫ్లాట్స్ ఎన్ని వచ్చినాయి మేడం? 340 ఫ్లాట్స్ వచ్చాయి సార్ దీంట్లో. ఓకే, 6 బ్లాక్స్. 6 బ్లాక్స్ లో మనకి 340 ఫ్లాట్స్ వచ్చినాయి. ఓన్లీ మనకి ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ అవైలబిలిటీ ఓన్లీ సార్. చూసుకోవచ్చండి. మనకి ఇక్కడ మనకి 6 బ్లాక్స్ లో కూడా మనకి ఇదే విధంగా కూడా మనకి లావిష్ ఏరియా కూడా రావడం జరుగుతుందండి. చూసుకోవచ్చు. సరౌండింగ్ లో కూడా మొత్తం కూడా మనకి ఫ్లాట్స్ అన్ని కూడా కనబడుతున్నాయండి. ఒకసారి వ్యూ కూడా చూసుకుందాము. ఇప్పుడు మనం మోడల్ ఫ్లాట్ కూడా చూసుకుందాం పదండి. అలాగే ఇక్కడ మనం డక్ ఏరియా కూడా ఒకసారి చూసుకుందామండి. ఇది వచ్చేసి మనకి 6.5 ఫీట్ వరకు కూడా రావడం జరిగింది. అలాగే ఇక్కడ మనకి కారిడార్ స్పేస్ కూడా చూసుకుందామండి. ఇక్కడ మనకి కారిడార్ స్పేస్ కూడా చూసుకున్నట్టయితే మనకి కొన్ని ఫ్లాట్స్కి వచ్చేసి మనకి 6.5 ఫీట్ రావడం జరిగిందండి. కొన్ని ఫ్లాట్స్కి వచ్చేసి మనం చూసుకున్నట్టయితే 8.5 ఫీట్ వరకు కూడా మనకి కారిడార్ స్పేస్ అనేది కూడా రావడం జరిగింది. ఇందులో నుంచి మనం ఒక మోడల్ ఫ్లాట్ కూడా చూసుకుందామని చెప్పాను కదండి. ఇప్పుడు మనం వెస్ట్ ఫేజింగ్లో ఉన్నటువంటి మోడల్ ఫ్లాట్ కూడా ఒకసారి చూసుకుందాం పదండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వెస్ట్ ఫేజింగ్లో ఉన్నటువంటి ఫ్లాట్ కూడా చూసుకుంటున్నాం అండి. ఇది వచ్చేసి మనకి మోడల్ ఫ్లాట్ అండి. చూసుకోవచ్చండి. మనకి హాల్ కూడా మంచి స్పేషియస్గా రావడం జరిగింది. ఇక్కడ మనం సోఫా సెట్ వేసుకున్నాడు. ఇక్కడ వాకింగ్ స్పేస్ కూడా చూసుకోవచ్చండి. మనకి మంచి వాకింగ్ స్పేస్ అనేది కూడా రావడం జరిగింది. అలాగే ఇటువైపు చూసుకున్నట్టయితే మనకి టీవీ యూనిట్. వాస్తు ప్రకారంగా చూసుకున్నా కూడా ఫ్లాట్స్ వచ్చేసి మంచిగా డిజైన్ చేయడం జరిగిందండి. ఇప్పుడు మనం వచ్చినటువంటి సింహద్వారం కూడా చూసుకుందామండి. ఇది వచ్చేసి మనకి పడమర వాయువులో ఉంటుంది.
వాస్తు ప్రకారం కానీ కన్స్ట్రక్షన్ పరంగా కానీ హౌస్ వచ్చేసి చాలా బాగుంటుందండి. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే హాల్కును మనకి డైనింగ్ ఏరియాకి మధ్యలో మనకి పార్టీషన్ అన్నది కూడా రావడం జరిగిందండి. ఇది వచ్చేసి మోడల్ ఫ్లాట్ కాబట్టి మీకు ఒకవేళ ఇంటీరియర్ వర్క్ చేయించుకుంటే ఎలా ఉంటుంది అనేది ఒక మోడల్ ఫ్లాట్ అన్నది కూడా చూపించడం జరుగుతుందండి. మనకి వెంటిలేషన్ పరంగా చూసుకున్నా కూడా ఉత్తర వాయువులో మనకి ఒక విండో కూడా రావడం జరిగిందండి. ప్రస్తుతానికి మనకి బ్లైండ్స్ అయితే వేసి ఉన్నాయి. ఇక్కడ ఇప్పుడు మనం డైనింగ్ ఏరియా కూడా చూసుకుందామండి. ఇక్కడ చూసుకున్నట్టయితే 6 సీటర్ డైనింగ్ టేబుల్ అయితే ఈజీ వేసుకోవచ్చు అండి. ప్రస్తుతానికి మనకి 4 సీటర్స్ వేసారు. ఇటు వేసుకున్నా కూడా ఇంకా మనకి స్పేస్ అన్నది కూడా చాలా ఉంది, ఒకసారి చూసుకోవచ్చు అండి. ఇక్కడ మనకి డైనింగ్ ఏరియా రావడం జరిగింది కాబట్టి ఇక్కడ మనకి హ్యాండ్ వాష్ గురించి కూడా ప్రొవిజన్ అన్నది కూడా కేటాయించడం జరిగింది. ఇది వచ్చేసి క్రాకరీ యూనిట్. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది వచ్చేసి మనకి చూసుకున్నట్టయితే ఓవరాల్గా 1210 SFTలో ఉంటుందండి. ఇప్పుడు మనం నైరుతిలో ఉన్నటువంటి మాస్టర్ బెడ్రూమ్ కూడా ఒకసారి చూసుకుందాం పదండి. ఇప్పుడు మనం నైరుతిలో ఉన్నటువంటి మాస్టర్ బెడ్రూమ్లోకి వచ్చామండి. మనం టైల్స్ కూడా చూసుకోవచ్చండి. మనకి 2x2 డబుల్ వెటిఫై టైల్స్ అన్నది కూడా రావడం జరిగిందండి. ఈ మాస్టర్ బెడ్రూమ్లో చూసుకున్నట్టయితే మనకి డబుల్ కాట్ మంచం అయితే వేసుకోవచ్చండి, ఇంకా చాలా స్పేస్ కూడా మిగులుతుంది. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే ఒక వాల్ కూడా హైలైట్ చేయడం జరిగిందండి. ఇంటీరియర్ వర్క్ చేయించుకుంటే మనకి ఈ విధంగా అయితే ఉంటుందండి హౌస్ వచ్చేసి. ఓవరాల్ కన్స్ట్రక్షన్ మెటీరియల్ చూసుకున్నట్టయితే మనకి రెడ్ బ్రిక్ వాడడం జరిగిందండి. రివర్స్ శాండ్ తోటి కన్స్ట్రక్షన్ చేశారండి. కన్స్ట్రక్షన్ క్వాలిటీలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాలేదు. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి వార్డ్రోబ్స్ అనేది కూడా రావడం జరిగింది. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మనకి విండోస్ వచ్చేసి యూపీవీసీ విండోస్ అండి. ఇందులో చూసుకున్నట్టయితే మస్కిటో మెష్ అండ్ మనకి చూసుకున్నట్టయితే గ్లాస్ విండో కూడా రావడం జరుగుతుంది. అలాగే చూసుకోవచ్చండి మనకి అవుట్ సైడ్ వాల్స్ అన్ని కూడా చూసుకున్నట్టయితే మనకి 9 ఇంచెస్ వాల్స్ అనేది రావడం జరిగిందండి. ఈ 9 ఇంచెస్ వాల్ రావడం వల్ల ఏంటంటే ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది వర్షాకాలం కాబట్టి మనకి ఎలాంటి కూడా మనకి చెమ్మ అన్నది కూడా లోపల రాకుండా ఉంటుందండి. ఆ చెమ్మ వల్ల ఏమవుతుందంటే అండి 9 ఇంచెస్ వాల్ ఇవ్వకుంటే మనకి వార్డ్రోబ్స్లో అంతా కూడా మనకి చెమ్మ వస్తుంది. కాబట్టి మనకి 9 ఇంచెస్ వాల్ ఇవ్వడం వల్ల మనకు ఒక అడ్వాంటేజ్ అని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ కూడా మనకు ఒక టీవీ యూనిట్ కూడా రావడం జరిగిందండి. ఈ వాష్ బెడ్రూమ్కి సంబంధించినటువంటి వాష్రూమ్ కూడా ఒకసారి చూసుకుందాం. ఈ వాష్రూమ్ చూసుకున్నట్టయితే మనకి వెస్టర్న్ స్టైల్లో రావడం జరిగింది. శానిటరీ చూసుకున్నట్టయితే మనకి జాగ్వార్ ఆర్ హిండ్వేర్ అయితే రావడం జరుగుతుందండి. అలాగే మనం టైల్స్ యొక్క డిజైన్ కూడా చూసుకోవచ్చు. కింద ఫ్లోరింగ్ వచ్చేసి మనకి యాంటీ స్కిప్ టైల్స్ అనేది రావడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఓవరాల్గా నైరుతిలో ఉన్నటువంటి మాస్టర్ బెడ్రూమ్ కూడా చూసుకున్నాం కదండి. ఇప్పుడు మనం ఆగ్నేయంలో ఉన్నటువంటి కిచెన్ కూడా చూసుకుందామండి. అంతకన్నా ముందు ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు ఒక కామౌండ్ వాష్రూమ్ కూడా రావడం జరిగింది. ఇది కూడా చూసుకున్నట్టయితే మనకి వెస్టర్న్ స్టైల్ వస్తుంది. అలాగే టైల్స్ యొక్క డిజైన్ కూడా చూసుకోవచ్చు. మంచి స్పేషియస్గా రావడం జరిగిందండి. అలాగే ఇప్పుడు మనం ఆగ్నేయంలో ఉన్నటువంటి కిచెన్ కూడా చూసుకుందాం. ఈ కిచెన్ వచ్చేసి మనకి ఓపెన్ కిచెన్. ఈ కిచెన్ చూసుకున్నట్టయితే మనకి ఓపెన్ కిచెన్ అని చెప్పుకున్నాం కదండి. చూసుకోవచ్చు అంటే కంఫర్టబుల్గానే అయితే ఒక 3 మెంబర్స్ అయితే వర్క్ చేసుకున్న వీలుగా ఉంది. కిచెన్ ప్లాట్ఫామ్ చూసుకున్నట్టయితే మనకి ఎల్ షేప్లో రావడం జరిగిందండి. బ్లాక్ గ్రానైట్ అనేది వేశారు. అలాగే టైల్స్ యొక్క డిజైన్ కూడా చూసుకోవచ్చు. వెంటిలేషన్ పరంగా విండో. అలాగే ఇటువైపు చూసుకున్నట్టయితే మనకి సెల్స్. ఇటువైపు చూసుకున్నట్టయితే మనకి పూజ గది అనేది కూడా ప్లానింగ్ చేయడం జరిగిందండి. మీరు ఇంటీరియర్ వర్క్ అయితే మీరు పర్సనల్గా కూడా డిజైన్ చేసుకున్నట్టయితే ఇంకా చాలా బాగుంటుందండి. ఇటువైపు చూసుకున్నట్టయితే మనకి ఫ్రిడ్జ్ పాయింట్ అనేది కూడా కేటాయించడం జరిగిందండి. మీ యొక్క చాయిసెస్ తోటని ఇంటీరియర్ వర్క్ అయితే కూడా మీకు ఏమైనా మార్పులు కావాలన్నా కూడా చేసుకోవచ్చు అండి. ఇటువైపు చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ యూటిలిటీ ఏరియా కూడా రావడం జరిగిందండి. ఈ యూటిలిటీ ఏరియా కూడా చూసుకున్నట్టయితే మనకి 4 to 4.5 feet ఉంటుంది. ఇలా చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ మనకు ఒక 10 feet వరకు కూడా రావడం జరుగుతుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకి పార్క్ అనేది కూడా రావడం జరుగుతుందండి. అలాగే ఇక్కడ మనకి ఎల్డర్ సిట్ అవుట్ ఏరియా అంటే మనకి సీనియర్ సిటిజన్స్ కూర్చోవడానికి కూడా మనకి స్పేస్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. అపార్ట్మెంట్ చుట్టూ కూడా మనకి వాకింగ్ ట్రాక్ అనేది కూడా రావడం జరుగుతుందండి. ఇప్పుడు మనం ఈశాన్యంలో ఉన్నటువంటి చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా ఒకసారి చూసుకుందాం పదండి. ఇప్పుడు మనం ఈశాన్యంలో ఉన్నటువంటి చిల్డ్రన్స్ బెడ్రూమ్లోకి వచ్చామండి. ఇందులో చూసుకున్నట్టయితే మనకి 5x6 మంచం వేసుకోగా ఇంకా చాలా స్పేస్ కూడా మిగులుతుంది. మంచి కలర్స్ అనేది కూడా వాడడం జరిగిందండి. మీ యొక్క చాయిసెస్ తోటని మీరు ఇంటీరియర్ వర్క్స్ అన్ని చేయించుకున్నా కూడా అంటే మనకి కలర్స్ కానీ వార్డ్రోబ్స్ కానీ సీలింగ్ కానీ ఇవన్నీ కూడా మీరు పర్సనల్ కూడా డిజైన్ చేసుకున్నట్టయితే ఫ్లాట్ వచ్చేసి ఇంకా చాలా బాగా గ్రాండ్ లుక్ అనేది కూడా రావడం జరుగుతుంది. అలాగే ఇది మనం మోడల్ ఫ్లాట్ అని కూడా చెప్పుకున్నాం కదండి. ఇందులో చూసుకున్నట్టయితే మనకి వార్డ్రోబ్స్ అన్ని కూడా చూసుకోవచ్చండి. ఇట్లా డిజైన్ అనేది కూడా చేయడం జరిగింది. చూసుకోవచ్చండి చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా మనకి మంచి స్పేషియస్గా రావడం జరిగింది. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఒక స్పేస్ కూడా కేటాయించడం జరిగిందండి, స్టడీ టేబుల్ లాగా కూడా. ఇటు ఉత్తర ఈశాన్యంలో చూసుకున్నట్టయితే మనకి వెంటిలేషన్ పరంగా ఒక విండో కూడా రావడం జరిగిందండి. ఈ విండోస్ అన్ని కూడా చూసుకున్నట్టయితే మనకి యూపీవీసీ విండోస్. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఒక బాల్కనీ ఏరియా కూడా రావడం జరిగిందండి. ఈ బాల్కనీ ఏరియాలో ఉన్నటువంటి డోర్స్ కూడా చూసుకోవచ్చండి. యూపీవీసీ స్లైడింగ్ డోర్స్ అండి. చూసుకోవచ్చండి మనకి వ్యూ కూడా చాలా బాగా కనబడుతుందండి. ఈచ్ ఫ్లాట్ కూడా మనకి ఇదే విధంగా డిజైన్ అనేది కూడా చేయడం జరిగిందండి. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చండి మనకి బాల్కనీ ఏరియా వచ్చేసి మనకి 3 feet వరకు కూడా ఉంటుంది. లెంత్ చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ మనకు ఒక 9.5 to 10 feet వరకు కూడా రావడం జరుగుతుంది. మనం డ్రైవ్ ఏరియా కూడా చెప్పుకున్నాం కదండి. ఇంతకుముందు మనకి ఫైర్ ఇంజన్ కానీ ఇవన్నీ కూడా పాసెస్ అయ్యేందుకు మనకి డ్రైవ్ ఏరియా కూడా చూసుకున్నట్టయితే కొన్ని ప్లేసెస్లో మనకి 30 feet, కొన్ని ప్లేసెస్లో 40 feet అయితే రావడం జరిగింది. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే ఈచ్ ఫ్లాట్ కూడా మనకు ఒక కార్ పార్కింగ్ కూడా రావడం జరుగుతుందండి. ఇక్కడ ఓవరాల్గా మన ఫ్లాట్ కూడా చూసుకున్నాం కదండి. ఇక్కడ యూడిఎస్ చూసుకున్నట్టయితే మనకి 60 square yards రావడం జరిగిందండి. 1210 SFTలో ఉంటుంది. ఇందులో చూసుకున్నట్టయితే మనకి ఈస్ట్ అండ్ వెస్ట్
మనకి ఫేజింగ్స్లో ఫ్లాట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి. ఇప్పుడు మనం ప్రైస్ యొక్క డీటెయిల్స్ మేడం నాటి కూడా తెలుసుకుందాం పదండి. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మనకి క్లబ్ హౌస్ వచ్చేసి 13,000 SFTలో రావడం జరుగుతుందండి. ఇందులో చూసుకున్నట్టయితే మనకి ఇండోర్ గేమ్స్ వచ్చేసి చాలా ఉన్నాయండి. అందులో చూసుకున్నట్టయితే మనకి చెస్ కానీ, క్యారమ్ బోర్డ్స్ కానీ, అలాగే మనం ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి యోగా రూమ్ కానీ, స్పా కానీ, సెలూన్ కానీ, ఫార్మసీ, అలాగే చూసుకున్నట్టయితే ఇండోర్ గేమ్స్లలో కూడా మనకి చాలా ఫెసిలిటీస్ అనేవి కూడా ఇందులో కేటాయించడం జరిగిందండి. నంబర్ ఆఫ్ ది ఫెసిలిటీస్ అనేవి కూడా మనకి క్లబ్ హౌస్లో ఉన్నాయి. అలాగే మనకి స్విమ్మింగ్ పూల్ కూడా ఉందండి. అలాగే ఇందులో చూసుకున్నట్టయితే మనకి బ్యాంక్వెట్ హాల్ కూడా రావడం జరిగిందండి. ఇందులో మీకు ఎవరికైనా ఫంక్షన్ అయినప్పుడు కూడా మీరు గెస్ట్ రూమ్స్ కూడా అనేది కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ క్లబ్ హౌస్లో మీకు చూసుకున్నట్టయితే ఇందులో మీకు ఎలాంటి ఛార్జెస్ అనేవి కూడా అప్లై లేదండి. మనకి ప్రైస్లోనే ఇంక్లూడ్ అయి ఉంటుంది. లైఫ్ టైం మెంబర్షిప్ అన్నది కూడా మనకి కేటాయించడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం టెర్రస్ పై కూడా వచ్చామండి. ఒకసారి సరౌండింగ్లో లొకేషన్లో ఒక హైలైట్స్ కూడా చూసుకోవచ్చండి. అలాగే ఇక్కడ నుంచి కాలేజ్ కూడా చూసుకుందామండి. మహేశ్వర కాలేజ్ అండి, అది వచ్చేసి మనకి మెడికల్ కాలేజ్. అలాగే మనకి అందులో హాస్పిటల్ కూడా ఉంది. అది వచ్చేసి ఇక్కడ నుంచి చూసుకున్నట్టయితే మన సైట్ని చూసుకున్నట్టయితే కేవలం ఒక 2 minutes డ్రైవ్లోనే ఉంటుందండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మనకి ఇందులో ఏమేమి ఎమ్యూనిటీస్ వచ్చాయో ఒకసారి మేడంని కూడా అడిగి తెలుసుకుందామండి. అంతకన్నా ముందు ఫ్రెండ్స్, మీ అందరికీ ఒక చిన్న ఇన్ఫర్మేషన్. ఇక్కడ మొత్తం మనకి ఫ్లాట్స్ వచ్చేసి మనకి రెడీ టు ఆక్యుపై ఉన్నాయండి. జస్ట్ మనకి ఎమ్యూనిటీస్ వర్క్ మాత్రం బ్యాలెన్స్ ఉందండి. అది కూడా మనకి త్వరలోనే కంప్లీట్ చేయడం జరుగుతుంది. 20% వరకు మాత్రం పెండింగ్ ఉందండి. ఇప్పుడు మనం క్లబ్ హౌస్ ఎంత వచ్చింది ఏందన్నది ఒకసారి మేడంని కూడా అడిగి తెలుసుకుందామండి. మేడం, క్లబ్ హౌస్ ఎంత SFTలో వచ్చింది ఒకసారి చెప్పండి. సార్ 13,000 SFTలో ఉంది సార్. దీంట్లో వచ్చేసి స్విమ్మింగ్ పూల్ కూడా రెడీ అవుతుంది. ఓకే. ప్లస్ ఇక్కడ ATMs, ఫార్మసీ అండ్ పార్క్స్ క్లబ్ హౌస్ లోనే ఇవన్నీ కూడా ఉన్నాయి. స్విమ్మింగ్ పూల్ కూడా అందులోనే ఉంది సార్. చూసుకోవచ్చండి. ఇందులో మనం చూసుకున్నట్టయితే మనకి జిమ్ కానీ, క్యాఫ్టేరియా కానీ, ATM కానీ, ఫార్మసీ కానీ, అలాగే మనం చూసుకున్నట్టయితే స్విమ్మింగ్ పూల్ కానీ, యోగా రూమ్స్ కానీ, మెడిటేషన్ రూమ్స్ కానీ, ఇవన్నీ కూడా మనకి క్లబ్ హౌస్లో రావడం జరుగుతుందండి. ఇప్పుడు ఏవైతే ఎమ్యూనిటీస్ చెప్పానో ఫ్రెండ్స్, అవన్నీ కూడా మీకు క్లబ్ హౌస్లో రావడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఓవరాల్గా మోడల్ ఫ్లాట్ అండ్ సరౌండింగ్ డెవలప్మెంట్స్, అలాగే మనం లొకేషన్ యొక్క హైలైట్స్ కూడా తెలుసుకున్నాం కదా. ఇప్పుడు మనం మెయిన్గా చెప్పుకోవాల్సింది ప్రైస్ అండి. ఆ ప్రైస్ యొక్క డీటెయిల్స్ కూడా మేడం నాటి కూడా ఒకసారి తెలుసుకుందామండి. మేడం, ఇప్పుడు మనకి ప్రైస్ యొక్క డీటెయిల్స్ కూడా చెప్పరా మేడం? సార్, ఇక్కడ వచ్చేసి 5,500 రూపీస్ పర్ SFT కాస్ట్ సార్. ఓకే. ఇది 1210 SFT ఉంది. మీకు ఓవరాల్గా 66 lakhsలో చేంజ్ వస్తుంది. మీకు ఇది అంటే 66 లక్షలు మనకి ఫ్లాట్ యొక్క వాల్యూ వస్తుంది. మనం ఇప్పుడు చూసుకున్నాం కదా మేడం, ఆ ఎమ్యూనిటీస్ అన్ని కూడా మనకి ఇప్పుడు 66 lakhsలో మనకి ఎమ్యూనిటీస్ కూడా ఇంక్లూడింగ్ ఆల్ ఎమ్యూనిటీస్ 66 lakhsలో వస్తుంది సార్ మీకు ఫ్లాట్. ఓకే. మనకి ఇందులో మనకి లోన్ ఎంత వస్తుంది మేడం? సార్ 80% లోన్ వస్తుంది. బై హ్యాండ్ నుంచి మీరు ఒక 20% పే చేసుకుంటే కడితే సరిపోతుంది. అంటే మనకి ఇక్కడ యూడిఎస్ మనకి 60 వచ్చింది కదా మేడం, మనకి ల్యాండ్ రేట్ ఎంత నడుస్తుంది? 40,000 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్ నడుస్తుంది సార్. ఇది చూసుకోవచ్చు అండి. ఇక్కడ మనకి 40,000 పర్ స్క్వేర్ యార్డ్ నడుస్తుందండి. ఓవరాల్గా చూసుకున్నట్టయితే మనకి 24-25 లక్షల వరకు కూడా మనకి ల్యాండ్ రేట్ అనేది ఉంది. కాబట్టి మనకి మంచి అప్రిషియేషన్ అనేది మనకి ల్యాండ్లోనే మనకి మంచి అప్రిషియేషన్ అనేది కూడా రావడం జరుగుతుందండి. జస్ట్ మనకి కన్స్ట్రక్షన్ కాస్ట్ మాత్రం మన హ్యాండ్ నుంచి పడుతుందండి. అది వచ్చేసి మనకు 80% మనకి బ్యాంక్ లోన్ అనేది కూడా రావడం జరుగుతుంది. కాబట్టి జస్ట్ మీరు ఒక 20% కట్టుకోగలిగితే మీకు అయితే లోన్ అనేది కూడా రావడం జరుగుతుంది. మేడం, ఈ లోన్ అంతా కూడా మీరు ప్రొవైడ్ చేయగలుగుతారు కదా? మేము ప్రొవైడ్ చేస్తాం సార్ కంపెనీ నుండి. ఓకే. చూసుకోవచ్చండి, మనకి మంచి ప్రైస్లో మనకి 2 BHK ఫ్లాట్స్ అనేది కూడా రావడం జరిగిందండి. కన్స్ట్రక్షన్ పరంగా అయితే ఫ్లాట్స్ వచ్చేసి చాలా బాగా కన్స్ట్రక్షన్ చేశారండి. అలాగే లొకాలిటీ కూడా చూసుకున్నట్టయితే మంచి ప్రైమ్ లొకేషన్ అని కూడా చెప్పుకోవచ్చండి. జస్ట్ మనకి మెయిన్ రోడ్ నుంచి చూసుకున్నట్టయితే జస్ట్ మనకు ఒక 500 మీటర్ డిస్టెన్స్లోనే ఉంటుందండి. ఇప్పుడు మీకు ఏదైతే రోడ్ చూపిస్తున్నానో ఫ్రెండ్స్, అది వచ్చేసి మనకి పటాన్ చెరువు మెయిన్ రోడ్. అక్కడ నుంచి జస్ట్ మనకి లెఫ్ట్ తీసుకోగానే ఆ మెయిన్ రోడ్ నుంచి చూసుకున్నట్టయితే 500 మీటర్లోనే మనకి ఫ్లాట్స్ అనేది కూడా రావడం జరుగుతుంది. అలాగే మనకి ORR ఎగ్జిట్ని చూసుకున్నట్టయితే జస్ట్ మనకు ఒక 3 kilometers ఉంటుందండి. అలాగే మన హైటెక్ సిటీని చూసుకున్నట్టయితే జస్ట్ మనకు ఒక 1/2 hourలోనే మనకి హైటెక్ సిటీ కానీ, గచ్చిబౌలి కానీ కూడా వెళ్ళిపోవచ్చు. ఎయిర్పోర్ట్ చూసుకున్నట్టయితే 45 నిమిషాలలో మనకి ఎయిర్పోర్ట్ కూడా కనెక్టివిటీస్ అనేవి కూడా ఉన్నాయండి. ఒక మంచి ప్రైమ్ లొకేషన్లో మంచి ఫ్లాట్స్ అనేది కూడా తీసుకురావడం జరిగిందండి తక్కువ బడ్జెట్లో. ఇలాంటి అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలనుకున్నట్టయితే డిస్ప్లేలో కనబడుతున్న మేడం నెంబర్కి కాల్ చేసినట్టయితే మీకు ఎగ్జాక్ట్ లొకేషన్తో పాటు ఈ ప్రాజెక్ట్కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే క్లారిఫై కూడా చేయడం జరుగుతుంది. ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ అన్ని ఇంకా కూడా మీ ముందు తీసుకురావడం జరుగుతుందండి. మీ నుంచి కోరుకునేది కేవలం ఒక లైక్ మాత్రమే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇతరులకు కూడా షేర్ చేసి మీ వంతు సహకారాన్ని మన ఛానల్కి అందించవలసిందే కోరుకుంటూ సెలవు తీసుకున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్.